హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కార్తికేయ, కేవీఎల్ఎం ది ట్రావెలర్. మీరు చూస్తున్న అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చి ఆకివీడ్ అనమాట. ఇక్కడ ఈ ఊర్లో చుట్టూ అందమైన రొయ్యల చెరువులతో చాలా ఆహ్లాదకరంగా బ్యూటిఫుల్గా చెరువుల గట్ల మీద ఎత్తైన కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్ల మీదుగా బ్యూటిఫుల్ సన్ రైజ్లు, సన్సెట్లు చూస్తూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అక్కడ ఒక డ్రోన్ షాట్స్ కూడా మనం పైకి లేపినట్టయితే కనుచూపు మేర అక్కడక్కడ ఊర్లు చుట్టూ చేపల రొయ్యల చెరువులతో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. నేను రీసెంట్గా ఆకివీడ్ అనమాట, ఆ సందర్భంగా రికార్డ్ చేశాను. అండ్ ఈ చెరువులు, ఇక్కడ కల్చర్ అండ్ పీపుల్ హర్రీ లైఫ్ అండ్ ఈ చెరువుల మెయింటెనెన్స్ ఇవన్నీ చూడటానికి చాలా చూడముచ్చటగా అనిపించింది. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి, రొయ్యల ఫ్యాక్టరీలు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ ఫ్యాక్టరీలో ఎప్పుడు వర్క్ జరుగుతూ ఉంటుంది. మనకు కూడా ఎప్పుడన్నా కావాలంటే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి రొయ్యలు కొనుక్కోవచ్చు. ఇదే కాకుండా ఈ చుట్టుపక్కల చేపల చెరువులు కూడా ఉన్నాయంట. అక్కడ ఒక మార్కెట్ ఉంది. ఈ చేపలన్నింటినీ మార్కెట్కి తీసుకొస్తున్నారు. డే అంతా ఏ టైంలో పట్టిన వాళ్ళు ఆ టైంకి తీసుకొస్తూ ఉన్నారు. ఆ మార్కెట్లో హోల్సేల్గా అమ్ముతున్నారు, ప్లస్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు వేరే స్టేట్స్కి. అక్కడంతా ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళి పర్చేజ్ చేస్తే అక్కడ ప్యాకింగ్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు, కటింగ్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు సపరేట్గా ఉన్నారు. అన్ని రకాల విభాగాలు ఉన్నాయన్నమాట అక్కడ. మనం కొనేసి చేపలు ఎంత క్వాంటిటీ అని, ఎన్ని కేజీలు అని కొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక థర్మాకోల్ షీట్లలో ఐస్ అది వేసి నీట్గా, అంటే ఎన్ని రోజులు మనకు ట్రావెలింగ్ పడుద్దో మనం చెప్తే అన్ని రోజులు సరిపడా పాడవకుండా మంచిగా ఐస్ అది ఫిల్ చేస్తారన్నమాట. ఐస్ ఫిల్ చేసి నీట్గా థర్మాకోల్ బాక్సుల్లో ప్యాక్ చేసి మనకి ఇస్తారన్నమాట. మేము అక్కడ ఒక 5 కేజీస్ రొయ్యలు అయితే కొన్నాము, టైగర్ ఫ్రాన్స్ అన్నమాట. ఒక చిన్న బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. మా జర్నీ జస్ట్ ఒక 2-3 అవర్స్ జర్నీ అనమాట ఇక్కడ నుంచి మా ఊరికి. సో అది గైస్. ఇది ఇంకొకటి ఏంటంటే అద్భుతం, ఇక్కడ కొల్లేరు పక్కనే ఉంటుంది. కొల్లేరు ఈ ఊరు పక్కనే ఉంటుంది అన్నమాట, దగ్గరలో. కైకలూరు ఆకివీడు కదా, ఈ కైకలూరు దగ్గరే ఈ కొల్లేరు సరస్సు ఉంటుంది. మనం ఆ కొల్లేరు సీజన్లో, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి అక్కడ ఆ టైంలో వెళ్తే కొల్లేరుని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఈ చెరువులన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళి చాలా హ్యాపీగా టైం పాస్ చేయొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ప్లాన్ చేసుకోండి. ఇది కృష్ణా జిల్లాలోనే ఉంటుంది అనమాట. బట్ అంటే బోర్డర్ అనమాట, భీమవరం ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఇక్కడికి. అండ్ ఈ ప్రాంతం అంతా రొయ్యలు పండిస్తారు. అండ్ ఇప్పుడు భీమవరం చుట్టూ అంతా చేపలు అన్నమాట. ఇది కూడా, ఈ వ్యవసాయం కూడా చాలా కాస్ట్లీయెస్ట్ అంట. చాలా పెట్టుబడి లక్షల్లో ఉంటుందంట. అండ్ దిగుబడి కూడా వాళ్ళ అదృష్టం అంటున్నారు అన్నమాట. ఏదో వైరస్లు అట్లా వస్తూ ఉంటాయి వీటికి, అవి రాకుండా చూసుకోవాలి అని చెప్పారు గైస్. అక్కడ జీవన విధానం అంతా చూస్తే నాకు బాగానే అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళకి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు కూడా అండ్ రిచ్గా, అంటే ఖర్చులు కూడా అలాగే ఉంటాయంట. చెరువు పండితే 10 నుంచి 20 లక్షలు అట్లా ఆదాయం వచ్చినప్పటికీ ఇలా పెట్టుబడులు కూడా, వీళ్ళ ఫీడ్ కూడా, మేత చాలా కాస్ట్లీ అంట. అండ్ మళ్ళీ దీనికి ఆక్సిజన్ మోటార్స్ ఉన్నాయి కొన్ని అది అక్కడ కనబడుతుంది కదా, అట్లాంటిది ఇది మోటార్ అన్నమాట. ఆక్సిజన్, నీటిలో ఆక్సిజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటువంటి మోటార్లో ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట నీళ్ళలో. అండ్ చూడండి, అసలు చూడటానికి ఎంత
బ్యూటిఫుల్గా ఉందో చెరువు. అండ్ ఇదంతా ఒక టైప్ ఆఫ్ స్కూల్ అనమాట. ఇక మన వాళ్ళు పిచ్చిక గూడు తెచ్చి ఇక్కడ పెట్టారు. అండ్ అందులో పిల్లలు ఉన్నాయి, బట్ మన కెమెరా క్యాప్చర్ చేయలేకపోయింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, అది మరి ఏం పెట్టో ఏ జాతో తెలియదు. కష్టం అనమాట, చీకటిగా ఉంది లోపల. ఇది దాక్కుంటున్నాయి, మన కెమెరా ఫ్లాష్ లైట్ పడంగానే ఇది దాక్కుంటున్నాయి అనమాట. కానీ చూడటానికి చాలా అందంగా ఉన్న ఈ ప్రదేశాలు మాత్రం సమ్మర్ అయితే కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది నాకు ఇమ్యూనిటీ. అండ్ అంటే వర్షాకాలం ఇంకా చాలా అందంగా ఉండొచ్చు. ఈసారి నెక్స్ట్ టైం వర్షాకాలం కూడా ట్రై చేస్తాను మీకు చూపించడానికి ఈ చుట్టుపక్కల ఇంకా చెరువులట్టి. అదనమాట, అది ఇది కనబడుతున్నాయి కదా, ఇవి ఆక్సిజన్ ఫ్యాన్స్ అనమాట. అంటే 1-2 తప్ప ఎక్కువ పెట్టట్లేదు వీళ్ళు, అంటే సరిపోతాయి మరి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల చెరువులకి ఒక చిన్న చిన్న అదే 4 ఫ్యాన్లు ఉన్న ఇవి పెడుతున్నారు. అంత సెటప్ అనమాట వీళ్ళకి. మేత అదే ఫీడ్ చేయడం కోసం చిన్న బోటు. అండ్ ఇవన్నీ పాడైపోయిన ఫ్యాన్స్ అనుకుంటా. ఇవన్నీ సముద్రపు నీరు గాయస్, ఉప్పు నీరు. మరి ఏదైనా బ్యాక్ వాటర్ నుంచి వస్తుంది అనుకుంటే వీళ్ళకి, సముద్రం దగ్గర నుంచి. రొయ్యలు మంచినీటిలో పెరగవు అనుకుంటా, అందుకని వీళ్ళు సముద్ర వాటర్ వాడుతున్నారు. ఇవ్వండి ఫ్యాన్స్. ఆ చుట్టుపక్కల ఆ కాలంలో గ్రీనరీ నాచు పెరిగిపోయేంత చక్కగా అందంగా కనపడుతుంది కదా. ఎత్తైన కొబ్బరి చెట్లు, నీళ్ళలో వాటి నీడలు చూడటానికి అయితే చాలా 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 బాగుంటుంది అనమాట. అద్దంలాగా పరుచుకున్న చెరువు, దానిలో కొబ్బరి చెట్ల నీడలు. ప్రకృతిలో అందాలు మనం చూసేదాన్ని బట్టి ప్రతి చోట చూడవచ్చు గాయస్. మన దేశంలో అడుగడుగున అందమైన ప్రదేశాలు ఉన్నాయి, మనం ఆస్వాదించడంలోనే ఉంటుంది అన్నమాట గొప్పతనం. జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధ్యతలు, బంధాలు, బరువులు ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఒక ప్రకృతిని చూస్తూ మర్చిపోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మనం చెరువులో రొయ్య పెరుగుదలను చూసేదానికి 1 మీటర్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఫోటోలు తీయొద్దు అది ఇది అన్నారు సెంటిమెంటల్గా, కానీ నేను వీడియో తీశానులే. చూడండి, ఇక్కడ 2 కర్రలు పాతి, ఇదిగోండి ఇక్కడ 2 కర్రలు పాతి అందులో బకెట్ లాంటిది పెట్టారు. ఇదిగోండి, ఇప్పుడు చెరువులో చేపల సైజు, అదే రొయ్యల సైజు మనకు తెలిసిపోద్ది అనమాట. అదే దాన్ని బట్టి వాళ్ళు చెరువు పడతారనుకుంటా. అంటే వీటికి కౌంటింగ్ ఉంటుంది అనమాట. 1 కేజీకి 10, 15, 20 అట్లా దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారంట. 10 రొయ్యలు 15 కేజీకి బెస్ట్ అనుకుంటా, ఎక్కువ సైజు వచ్చినట్టు అట్లా అన్నమాట. ఆ కొలతలు అలా ఉంటాయి వీళ్ళకి. అయినా చీపే అక్కడ, చెరువుల కాడ ఏముంది, 200-300 కన్నా ఎక్కువ పడదు కేజీ, కానీ మనకు అమ్మరు అనమాట అక్కడ. అదనమాట ఇక్కడ. అంటే చెరువుల కాడ మనకు అమ్మరు, బట్ ఈ చుట్టుపక్కల మార్కెట్లో అయితే దొరుకుతాయి అన్నమాట రేటుకి. ఫ్యాక్టరీలో కూడా దొరుకుతాయి. అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే చెరువు దగ్గరికి వెళ్తే కూడా కొనుక్కోవచ్చు.
చూసారా మరి ఈ గ్రీనరీ, ఈ చెరువులు అందానికి దాని తోడు పక్కనే ఒక బ్యూటిఫుల్ ట్రైన్ వెళ్తుంది. ఒక ట్రైన్ ట్రాక్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట చూడటానికి. అదిరిపోయింది కదా. ఇది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కూడా ఇటు దీని మీద వెళ్తుంది అనుకుంటా, ఈ ట్రాక్లోంచి. గూడ్స్ బండి వెళ్తుంది ప్రస్తుతానికైతే. గైస్, మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి గైస్. దీనివల్ల మీకేమీ ప్రాబ్లం ఉండదు, నోటిఫికేషన్ మెసేజ్లు ఏమి రావు. కానీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియోలు కనపడతాయి అన్నమాట మీకు. ఫస్ట్ అట్లా చూడగానే అట్లా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఫేవరెట్ వీడియోలతో పాటు ఇది కూడా కనపడుతూ ఉంటుంది. అదనమాట సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఉపయోగం. నాకేంటంటే సబ్స్క్రైబ్ చేయటం వల్ల, ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండటం వల్ల యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియోలు అనమాట. చాలా వీడియోలు ఉన్నాయి గైస్ మన ఛానల్లో. ఫారిన్ కంట్రీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ అదనమాట రిక్వెస్ట్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్. మీకు వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు చేయడం కోసం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. మీరు ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోలు, ఫారిన్ కంట్రీస్ ఇంకా ప్లాన్స్ ఉన్నాయి త్వరలో. వీడియో చివరి వరకు చూడండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం నేను ఇంకా అందమైన వీడియోలు చేసి పెడతాను. ఈ వర్షాకాలం మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి నాకు. కేరళ అని, తర్వాత మేఘాలయ అని, సిక్కిం అని, రకరకాలుగా అంటే డొమెస్టిక్ లొకేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ కూడా నా షెడ్యూల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు చూడండి, వీడియోలు చూడండి, లైక్ చేయండి, ఆదరించండి. ప్రేక్షకుల ఆదరణ క్రియేటర్స్కి, కళాకారులకి చాలా ఊతం వస్తాయి. చాలా చాలా పట్టుదలతో ముందుకెళ్ళటానికి ఒక అవకాశంలా ఉంటుంది అనమాట. ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ దయచేసి అర్థం చేసుకోండి. వీడియోలు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేసిన వాళ్ళకి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు. అండ్ మీ కార్తికేయ. ఆ మిషన్ ఎలా ఉందో చూసారా? ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకు. అది యానిమేషన్ సినిమాలో వేరే గ్లోబ్లో అట్లాంటిది చూశాను అనమాట. ఓకే, థ్యాంక్స్ గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
అండ్ ఇదిగోండి మనం ఇందాక చూసిన రైల్వే ట్రాక్. అందమైన చేపల చెరువుల మధ్య ట్రైన్లో ట్రావెల్ చేసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకుంటా ఈ ప్రాంతం. థ్యాంక్ యూ.